అనంతపురం జిల్లా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ 23 రోజుల బస్సు యాత్ర ముగింపు సభ అనంతపురంలో జరిగింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షగా మారుస్తుందని ధ్వజమెత్తారు. తక్షణమే 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటాలు చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు సత్తుపల్లి మండలం గంగారం వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి నాకాబందీ నిర్వహించారు. అంతరాష్ట్ర సరిహద్దులకు సమీపంలో ఉండటంతో ఈ తనిఖీలకు ప్రాధాన్యత పెరిగింది. 60 మంది సిబ్బందితో చేపట్టిన ఈ తనిఖీల కారణంగా భయపడిన వాహనదారులు వాహనాలు ఆపివేయడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ గ్రౌండ్ లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రవచనాలను ఆలకించారు. ఈ సందర్భంగా తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు చాగంటి కోటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ప్రవచనాల కారణంగా పట్టణంలో ఆధ్యాత్మిక సందడి వాతావరణం ఏర్పడింది. నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా పోలీసులు తగిన బందోబస్తు కల్పించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని టిట్కో ఇళ్లను సందర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ 2018లో ప్రారంభించిన 2.62 లక్షల ఇల్లు 7 ఏళ్లు గడిచినా కూడా లబ్ధిదారులకు అందలేదని ఆరోపించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లబ్ధిదారుల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఖజానాకు జమ చేసుకోవడంతో ఇల్లు లేకపోయిన లబ్ధిదారులు నెలవారీ రుణాలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టీడీపీ కూటమి వైఎస్ఆర్సీపీ పార్టీల నిర్లక్ష్యం ఆ లబ్ధిదారులకు శాపంగా మారిందని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం వెంటనే నివాస సౌకర్యాలతో గృహప్రవేశం చేయించాలని లేదా రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులతో కలిసి ఆందోళన చేపడతామని సిపిఐ హెచ్చరించింది. ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రెన్యూ పవర్ సంస్థ 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెన్యూ పవర్ సంస్థ అడుగు పెట్టనుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టులకు ఆ సంస్థ నెలకొల్పనుంది. అమరావతి అడవి మధ్యలో ఉన్న భూమి అటవీశాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వారసత్వంగా ఎలా వచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. భూమి ఎప్పుడు చేతులు మారిందో తెలుసుకోవాలని, దీనిలో ఎవరి పాత్ర ఎంతనే దానిపై నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పుంగనూరు నియోజకవర్గం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల చేతిలోని 104 ఎకరాల అటవీ భూములపై పవన్ కళ్యాణ్ అడవిశాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 48.49% పోలింగ్ నమోదైంది. అయితే 60% పైగా పోలింగ్ నమోదైన 34 కేంద్రాలు, 50% పైగా పోలింగ్ నమోదైన 192 కేంద్రాలు గెలుపును నిర్ణయించబోతున్నాయని ఎన్నికల సంఘం వివరాలు తెలుపుతున్నాయి. అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న ఈ కీలక కేంద్రాల్లో ఎక్కువ ఓట్లు సాధించిన పార్టీకే విజయం దక్కుతుందని అంచనా. దీంతో అభ్యర్థులు ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోకుండా తమకు కలిసొచ్చే ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వారీగా పన్న ఓట్లను విశ్లేషించుకుంటూ గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురులో రోడ్డు ప్రమాద మృతుల పట్ల అమానుషం చోటు చేసుకుంది. 4 గంటలకు తరలించిన 2 మహిళల మృతదేహాలకు రాత్రి వరకు పోస్టుమార్టం నిర్వహించలేదు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేని మార్చురులో మృతదేహాలను బహిరంగంగా వదిలివేయడం చూసి ఒక కుమారుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మార్చురులో కనీస సౌకర్యాలు లేకపోవడంపై ప్రజల నుండి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయం పేరుతో అమాయకపు వ్యక్తిని ఓ మాయకాడు నిండా ముంచాడు. డబ్బులు డిపాజిట్ చేయడంలో సహాయం చేస్తానంటూ నమ్మబలికి ఆ నగదును అమాంతం కాజేశాడు. ఆదుకోవాలంటూ ఓ బాధితుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాచం అంబేద్కర్ లోని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. ఎస్బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడం రాని తనని ఓ వ్యక్తి మోసం చేశాడని బాధితుడు పోలీసుల ముందు వాపోయాడు. సాయం చేస్తానంటూ నమ్మించి 98,000 రూపాయలను దోచుకున్నాడని ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని పట్టుకున్నారు. అయితే నిందితుడు పాత నేరస్తుడేనని అతడి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ అశోక్ తెలిపారు. పాకిస్తాన్ లో జరుగుతున్న శ్రీలంక పాకిస్తాన్ వన్డే సిరీస్ ఇస్లామాబాద్ బాంబు పేలుడుతో సందిగ్ధంలో పడింది. భద్రతా ఆందోళన కారణంగా శ్రీలంక జట్టులోని 8 మంది ఆటగాళ్లు స్వదేశానికి బయలుదేరనున్నట్లు క్రికెట్ శ్రీలంక తెలిపింది. రావెల్పిండి పేలుడు జరిగిన ఇస్లామాబాద్ కు దగ్గరగా ఉండటంతో నాటి మ్యాచ్ తో పాటు
సిరీస్ మొత్తం రద్దయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని బోర్డు వర్గాలు వెల్లడించాయి. 2009లో శ్రీలంక జట్టుపై జరిగిన దాడి తర్వాత దశాబ్దానికి తిరిగి ప్రారంభమైన క్రికెట్ పర్యటనకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 15-16న అబుదాబిలో జరగనుండగా 15 రిటెన్షన్ డెడ్ లైన్ కు ముందు కీలక ట్రేడింగ్ పై ఉత్కంఠ నెలకొంది. చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, సామ్ కర్నల్లను బదులుగా రాజస్థాన్ రాయల్స్ నుండి సంజు శాంసన్ ను తీసుకునే డీల్ దాదాపు ఖరారైనట్లు సమాచారం. అదేవిధంగా అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ ను వీడి లక్నో సూపర్ జైంట్స్ లో చేరవచ్చని, బదులుగా షార్దుల్ ఠాకూర్ ను ముంబైకి ఇచ్చేందుకు ఎల్ఎస్జీ సిద్ధమైనట్లు కథనాలు వస్తున్నాయి. ఈ ట్రేడ్లపై ఫ్రాంచైజీల నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తాజాగా విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అగ్ర కథానాయిక రష్మిక సినిమా ప్రచారంలో భాగంగా మగవాళ్లను కూడా ఒకసారి పీరియడ్స్ రావాలంటూ చేసిన కామెంట్స్ పై నెట్టింట వచ్చిన విమర్శలకు తాజాగా వివరణ ఇచ్చారు. తాను ఒక ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని పూర్తి భిన్నంగా అర్థం చేసుకుంటున్నారని, అందుకే ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే భయమేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రష్మిక అభిమానులు మాత్రం ఆమె మాట్లాడిన వ్యాఖ్యలను సగం మాత్రమే కట్ చేసి వైరల్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తూ రష్మికకు మద్దతు తెలిపారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ఎర్రకోట పేలుడు ఘటనలో తీగలాగే కొద్దీ భారీ ఉగ్రకుట్ర బయటపడుతుంది. వీరు దేశవ్యాప్తంగా 4 నగరాల్లో దారులకు పన్నాగం పండినట్లు తెలిసింది. ఇందుకోసం 8 మంది సూసైడ్లు బాంబులను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కేసుల్లో నిందితులు డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ డైరీలో భారీ ఉగ్ర ప్లాన్లను గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బేసెంట్ H-1B వీసాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలను శిక్షణ ఇవ్వండి, ఆ తర్వాత తిరిగి వెళ్లిపోండి, ఉద్యోగాలు పూర్తిగా అమెరికన్లకే చెందుతాయి అనేది ట్రంప్ కొత్త విధానమని ఆయన స్పష్టం చేశారు. విదేశీ కార్మికులపై దీర్ఘకాలికంగా ఆధారపడకుండా ఉండేందుకు కేవలం అమెరికన్లకు అధిక నైపుణ్యం గల ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇవ్వడం కోసమే నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను తాత్కాలికంగా అమెరికాకు తీసుకురావాలని ఓ కొత్త విధానం లక్ష్యమని బేసెంట్ వివరించారు. తనతో సహా జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తూనే ఉంటారని, ఎవరు పర్ఫెక్ట్ కాదని కథానాయకుడు విజయ్ దేవరకొండ అన్నారు. రష్మిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషించాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్ దేవరకొండ రష్మిక నటనపై ప్రశంసలు కురిపించారు. ఆమె పేరు పలికిన ప్రతిసారి రషి నిక్ నేమ్ తో పిలిచారు.